రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్న నియోజకవర్గాల్లో మునుగోడు ఒకటి. కానీ అభివృద్ధి విషయానికి వస్తే మాత్రం ఇంకా ఎన్నో సమస్యలతో సతమతం అవుతూనే ఉంది. ప్రభుత్వం మారితే పరిస్థితులు మారుతాయని, ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ప్రజలు ఇప్పుడు నిరాశతో ఎదురు చూస్తున్నారనే చర్చ గ్రామాల నుంచి మండల కేంద్రాల వరకు వినిపిస్తుంది. గత ఎన్నికల్లో మార్పు కోసం ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు ఎక్కడ జరిగాయనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు ఎంతవరకు అమలయ్యాయనే దానిపై ప్రజల్లో చర్చ సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మునుగోడులో మాత్రం ఆ ఫలాలు అందరికీ సమానంగా చేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరాల్సి ఉండగా కొంతమంది మధ్యవర్తులు వద్దే ఆగిపోతున్నాయనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్లి తమ గోడు వినిపిద్దామన్న ప్రతి మండలంలో కొందరు వ్యక్తుల ఆధిపత్యం పెరిగిందనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాలంటే ఆ కోటరీని దాటే వెళ్లాలన్న ఆరోపణలు వస్తున్నాయి. సాధారణ ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామీణ ప్రాంతాల్లో చర్చ జరుగుతుంది. ప్రజల వద్దకు వెళ్లాల్సిన పాలన కొందరు ఇళ్ల గడపలకే పరిమితమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మునుగోడు పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే ప్రధాన సమస్య ఫ్లోరైడ్. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ బాధలు అనుభవిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం అనేక హామీలు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం ఇంకా కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని ఆశించిన ప్రజలు ఇంకా అదే పరిస్థితిని ఎదుర్కొంటూ ఇంకెన్నాళ్ళు ఈ గోస అని ప్రశ్నిస్తున్నారు. తాగునీటి కోసం మునుగోడు సమస్యల కోసం చివన్నగూడెం రిజర్వాయర్లు నిర్మించడం ప్రారంభించి 10 ఏళ్లు గడిచిపోయింది. పనులు మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ప్రభుత్వం మారినా సమస్య మాత్రం అలాగే కొనసాగుతుండడం వారిని మరింత నిరాశకు గురి చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో మరో ప్రధాన సమస్య రోడ్లు. అనేక గ్రామాల్లో ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయని, వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రోడ్లు కీలకమైన వాటి పరిస్థితి మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు ఉన్నాయి. విద్యార్థులు, రైతులు, కార్మికులు, వ్యాపారులు ప్రతిరోజు రోడ్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వెళ్లి అభివృద్ధి హామీలు ఇచ్చిన నాయకులు గెలిచిన తర్వాత అదే స్థాయిలో ప్రజల మధ్య కనిపించడం లేదనే అసంతృప్తి కూడా వ్యక్తమవుతుంది. 2 ఏళ్లు గడిచిన నియోజకవర్గంలో సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు మాత్రం ఒకటే ప్రశ్నిస్తున్నారు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుతాయి? ఫ్లోరైడ్ సమస్య ఎప్పుడు ముగుస్తుంది? రోడ్లు ఎప్పుడు బాగుపడతాయి? రైతులు, కార్మికులు, యువత సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.